హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టేర్ హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. ఈరోజు నేను చేయబోయే ఐటము అందరికీ చాలా ఫేవరెట్ అయిన చాట్ ఐటమ్, పానీపూరి రెసిపీ. పానీపూరి అంటే అందరికీ ఇష్టం అండి, చాలామంది లైక్ చేస్తారు. ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పానీపూరి చాట్ రెసిపీని మన ఇంట్లోనే ఎంత హైజీనిక్గా, హెల్తీగా, ఎమ్మీగా చేసుకోవచ్చో చూద్దాం. నౌ లెట్ us స్టార్ట్. ఇప్పుడు పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇది కొంచెం మరీ స్మూత్గా కాకుండా కొంచెం కోర్స్గా ఉంటే బాగుంటుంది. అలాగే 1/2 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. సరిపడా ఉప్పు వేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నూనె వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. నూనె, ఉప్పు వేసి 1 pinch సోడా వేసి కలుపుకోవాలి. కొంచెం పొంగడానికి వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సరిపడా వేడి నీళ్ళు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసి ఇలా బాగా కలుపుకొని ఒక 5 to 6 minutes బాగా ఇలాగా కలపాలి. ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 20 minutes నాననివ్వాలి. ఇలా మూత పెట్టేసి 20 minutes నాననివ్వాలి. ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కట్ట పుదీనా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకోవాలి. అండ్ ఒక కట్ట కొత్తిమీర, జింజర్, ఈ మాత్రం జింజర్ పీస్ తీసుకోవాలి. ఇది అండ్ చింతపండు. చింతపండు కొంచెం నానేసుకున్నా అనుకోండి, కొంచెం జల్దీ గ్రైండ్ అవుతుంది, అందుకని కొంచెం నానేసుకోవాలి. మామూలు వాటర్లోనే నానేసుకుంటే ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి. చిన్న బాల్ సైజ్ చింతపండు. ఒక 5 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుని ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకుని ఇందులో మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసుకుని ఈ మాత్రం ఒక పెద్ద స్పూన్ పేస్ట్ వేసుకుని ఇందులో సాల్ట్ అంటే పానీపూరి మసాలా దొరుకుతుంది, రెడీమేడ్ మసాలా, అదైనా యూజ్ చేయొచ్చు. 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు పానీపూరి రెడీమేడ్ మసాలా లేదనుకోండి, అప్పుడు మనము ఇందులో సాల్ట్, రాక్ సాల్ట్, ఇంగువ, పెప్పరు, డ్రై మ్యాంగో పౌడర్, జీలకర్ర పొడి, చిల్లీ పౌడర్, ఇవన్నీ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పానీ రెడీ అయింది. ఇప్పుడు పూరీస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పానీపూరి స్టఫింగ్ కోసం బాయిల్ చేసిన ఆలు ఒక 4 తీసుకున్నాను నేను, కొంచెం పెద్ద సైజువి. చిన్న సైజు అయితే 5 తీసుకోవచ్చు. ఒక కప్పు ఉడికించిన శనగలు, కాబూలీ శనగ తీసుకుని నైట్ నానేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంగువ చిటికెడు, సాల్ట్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పానీపూరి మసాలా, పానీ కోసం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ 1 టీ స్పూన్ వేసి అన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. మీరు పానీపూరి మసాలా అవాయిడ్ చేయాలనుకుంటే పానీపూరి మసాలా అవాయిడ్ చేయొచ్చు.
ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్ని పూరీలు ఇలా ప్రెస్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకుని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పూరి తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పూరీని తీసుకోవాలి. వేరే సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. పూరీలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆలు స్టఫింగ్ ఇందులో పెట్టుకుని ఫిల్ చేసుకుని ఇలా పానీలో డిప్ చేసి సర్వ్ చేయాలి. Now delicious yummy pani puri is ready to serve. చూసారు కదండి ఎంత ఈజీగా ఎంత హైజీనిక్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.